ఆర్తితో కుంచెడు పాలు చాలు వశమగును దేవదేవుడు. శివదేవుడు అనే ఒక భక్తుడు నిత్యము శివుణ్ణి భక్తితో అర్చించేవాడు. అందులో భాగంగా రోజు కుంచెడు పాలు అర్పించేవాడు. ఒకరోజు సతీ సమేతుడై పొరుగురు వెళ్తూ తన కనిష్ట పుత్రికి అయిన గొడగూచిని పిలిచి, బంగారు తల్లి, మేము ఊరు నుండి వచ్చేంత దాకా రోజు శివయ్యకు పూజ చేయాలి. మంచి పాలు కుంచెడు మరవకుండా ఆ మురారికి అర్పించాలి. పిల్లలతో ఆటల్లో పడి ఇల్లు ఏమారకు. నేను చెప్పిన కార్యం మరవకు. మా అమ్మవు కదమ్మా, నీకు బొమ్మలు బొమ్మ పొత్తికలు బోలెడు తెస్తామమ్మా అని బుజ్జగించి వెళ్ళినాడు. తండ్రి మాట జవదాటకుండా తనకు లభించిన అవకాశాన్ని, లభించబోయే బహుమానాన్ని ఊహించుకుంటూ శ్రద్ధాభక్తులతో నిర్వహించేందుకు సిద్ధపడింది గొడగూచి. ఉదయమే లేచి పూజకు తయారై మంచి ఆవు పాలు తెచ్చి బాగా మరగకాచి అందులో నుండి కుంచెడు తీసి సన్నని వస్త్రం కప్పుకొని శివాలయానికి వెళ్ళింది. ఆ భవుని మనసారా అర్చించి, ఇంకా పాలు తాగే స్వామి అని పాత్ర మీద వస్త్రం తీసి పక్కకు పోయి నిల్చుంది. కొంచెం సేపటి తర్వాత వచ్చి చూస్తే ఆ పాలు అట్లే ఉన్నాయి. ఏమయ్యా, ఎందుకు తాగలేదు? పాలు బాగా లేవా? కాచుటలో లోపం జరిగిందా? విరిగిపోయినాయా? తేవలసినట్లు తీసుకొని రాలేదా? మీగడలేదా? నెయ్యి వేయాలా? వీటితో పాటు పాయసం, కలకండ, భక్ష్యాలు సమర్పించాలా? నాకేమీ పాలు పోవడం లేదే. నీవు పాలు తాగకపోతే మా అయ్య నన్ను కొడతాడయ్యా. నాకు రావాల్సిన బొమ్మలు పొత్తికలు చేజారిపోతాయ్యా. ఏమీ మాట్లాడకుండా ఇట్లా నన్ను ఏడిపిస్తావెందుకు అంటూ బాల్య చాపల్యంతో గోలుమని ఏడుస్తూ పాదాలు నేలకు కొడుతూ అరుస్తూ చివరకు, నేను నీకు పాలు త్రాగించకపోతే మా నాయన ఎట్లాగూ నన్ను బ్రతకనీయడు. అప్పుడు చావడం కంటే ఇప్పుడే నీకు తలమోదుకొని చస్తానంటూ శరవేగంతో తన తలను శివలింగానికి తాకించింది. భక్త సులభుడైన శంకరుడు ఆ బాలను, బేలను, అబలను, ముగ్ధను అరచేతితో అడ్డుకొని గొడగూచి చూస్తుండగానే ఆ పాలకూర పాత్రను ఎత్తి మొత్తంగా తాగేసినాడు. అది చూసి గొడగూచి, అవురా, ఈ మాత్రానికి నన్ను ఇంతేడిపిస్తావా? మా అయ్య రాని నీ సంగతంతా చెబుతా అమ్మా అని రుసరుసలాడి సంతోషంతో ఇంటికేయింది. ఈ తంతు నిత్యము ఇట్లానే సాగుతున్నది. ఒకరోజు పరమేశ్వరునికి పాలాగింపజేసి తరలి వస్తున్న బాలకు తండ్రి ఊరి నుండి తిరిగి వస్తూ తారసపడ్డాడు. అబ్బబ్బా, నా బంగారు తల్లి, వరాల మూట, రుద్రాక్షపేట, ఎక్కడికెళ్ళి వస్తున్నావమ్మా? గుడికేనా అంటూ గుండెలకు హత్తుకొని ముద్దులాడి ముద్దు ముద్దుగా పలకరించినాడు శివయ్య. అవునాయనా, ఇదిగో నేను చెప్పినట్లే కుంచెడు పాలు కూడా ఆ అయ్యకు తాగించి మరీ వస్తున్నా అని కాళీకూర చూపింది. శివదేవయ్య కనుబొమ్మలు ముడిపడ్డాయి.
అనుమానం, ఆశ్చర్యం, అపనమ్మకం అతనిలో కోపాన్ని ప్రేరేపించినాయి. ఓసి రాక్షసి, ఈ అబద్ధపు ఇచ్చకాలు ఎక్కడ నేర్చినావే? శివుడు పాలు త్రాగడమేందే? అవి ఆరగింపుకు అట్లా పెడతాం అంతే. ఆయన తాగడం అనేది అబద్ధం. చెప్పు, నిజం చెప్పు. పాలన్నీ నీవే తాగేసినావా? నీ తోటి వాళ్ళకెవరికైనా పోసినావా అంటూ గద్దించి అడిగాడు. అదేమి నాయన, నీవు చెప్పినట్లే చేసినాను కదా అని వాయిపోయింది గోడగూచి. సరే, నేను చూస్తాను పద ఆ విచిత్రం అంటూ మరుసటి రోజు బిడ్డను వెంబడించి ఆలయానికి ఎగినాడు. ఆ మహాదేవుని మహిమ నిన్నడం ఎవరితరం? అన్ని రోజులు బుద్ధిమంతుడిలా పాలు తాగిన పరమేశ్వరుడు ఆ రోజు మాత్రం పాలు ముట్టలేదు. శివదేవయ్య కోపం మితిమీరింది. కూతురు చేస్తున్న పని మోసమన్న నమ్మకం బలపడింది. కట్టలు తెచ్చుకున్న ఆగ్రహంతో కొట్టబోయినాడు. తండ్రిని తప్పించుకుంటూ, శివుణ్ణి నిలదీస్తూ, అరుస్తూ శివలింగం చుట్టూ పరుగులు పెట్టిందా పట్టి. చివరకు శివదేవునికి ఆ అమ్మాయి దొరుకుతుందనుకుంటున్న క్షణంలో దేవదేవునికి అనుగ్రహం కలిగి గొడగూచిని తన హృదయంలోకి ఆహ్వానించాడు. కడకు ఆమె జుట్టు కొస మాత్రం తండ్రి చేతిలో మిగిలింది. మహాదేవుని కరుణకు మహదాశ్చర్యం పొందటం శివదేవుని వంతైంది. ఓం నమ శివాయ.